ఫిఫ్త్ పోయం సింహః శిశురపి నిపతతి మదమలీన కపోలభిత్తీషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసో హేతుః. పోయిట్ ఇంట్రడక్షన్ మీరు ఫస్ట్ పోయంలో ఉంటుంది, వీడియోలో చూసి నేర్చుకోండి. భావహాలోకి వస్తే, మదించిన ఏనుగు కళ్ళబడిందంటే దాని కుంభస్థలం బద్దలు కొట్టడానికి సింహం పిల్ల కూడా మీదికి ఉరుకుతుంది. బలశాలికి ఇది సహజ గుణం, పరాక్రమము కలవానికి వయస్సుతో పని లేదు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు. ఏ లయన్ త్రూ వెరీ యంగ్ అటాక్స్ ఏ రూటీ ఎలిఫెంట్ అండ్ బ్రేక్స్ ఇట్స్ హెడ్. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద వైలెంట్. ఏజ్ డస్ నాట్ ఎఫెక్ట్ దేర్ బ్రేవరీ. సో పోయం మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. నేను 1-2 సార్లు మరీ చెప్తున్నాను. పోయం మీరు రాయాల్సి ఉంటుంది. సింహః డాష్ 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 అని ఇచ్చేసి హేతుః అని ఇస్తారు. సో పోయం కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. పోయం ఫిల్ చేస్తేనే అక్కడ మీకు మార్క్స్ పడతాయి, కౌంటింగ్లోకి తీసుకుంటారు. అండ్ పోయం కూడా ఇంగ్లీష్లో రాయొద్దు, తెలుగులో రాయొద్దు, సాంస్క్రిట్లోనే రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సింహః శిశురపి నిపతతి మదమలీన కపోల భిత్తీషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసో హేతుః. ఓకేనా? ఇలా పోయం పెట్టుకొని మీరు 1-2 సార్లు పోయం నోటెడ్గా బై హార్డ్ వచ్చే వరకు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ రిటర్న్లో కూడా 5 టైమ్స్ రాయండి. మీకు ఎన్ని టైమ్స్ రాస్తే వస్తుందో అన్ని టైమ్స్. ఇలా హార్డ్ వర్డ్ ఉన్నప్పుడు ఒక 2 టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకా భావంలోకి వస్తే, జంతువులకు కానీ ఏదైనా వాళ్ళకి సహజ గుణం ఉంటుందన్నమాట. సో చిన్న సింహం పిల్ల అయినా సరే ఏనుగు ముందుకు వచ్చిందంటే దాని కుంభస్థలం బద్దలు కొట్టడానికి, దాన్ని చంపడానికి, దాంతో యుద్ధం చేయడానికి, పోట్లాడడానికి ముందుకెళ్ళి దూకుతుంది దానిపైకి. నేను చిన్నగా ఉన్నాను, నేను చేయలేకపోతానేమో, నాకు అంత బలం లేదేమో అని ఆలోచించదు. అది దాని సహజ గుణం అన్నమాట. సో అలా ఉంటుంది సహజంగా గుణం. పరాక్రములకి వయస్సుతో పని లేకుండా వాళ్ళ మనసులో ఉండిపోతుంది. సహజంగా యుద్ధం చేయాలి, పోట్లాడాలి, దేనికి భయపడకూడదు, భయపడకుండా ముందుకెళ్ళాలి అని వాళ్ళ మనసుతో, వాళ్ళ పుట్టుకతోనే ఉంటుంది అని కవి చెప్తున్నారనమాట. ఏజ్ అనేది మ్యాటర్ కాదు. సో ఏజ్ ఆలోచించకుండా సింహం పిల్ల ఎలా అయితే ఏనుగు మీదికి ధైర్యంతో దూకుతుందో అలా ఏ పనిని చూసైనా భయపడకుండా మనం చేయగలుగుతాము, మనతో సాధ్యం అవుతుంది అని ముందుకెళ్ళి మనం చేయాల్సిన పనిని చేయాలి అని ఎగ్జాంపుల్గా సింహం పిల్లను చెప్తున్నారనమాట కవి. ఓకేనా? సో 5 పోయమ్స్ కంప్లీట్ అయిపోయాయి. మీకు ఈ 5 పోయమ్స్ నేర్చుకుంటే చాలు. ఈ 6th to 10th పోయమ్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ 6th to 10th పోయంలో నుంచి ఒక పోయం ఇస్తారు. 1 to 5 నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పోయంలో నుంచి ఒకటి ఇస్తారు. సో చాయిస్లో 6th to 10th వచ్చినప్పుడు అది పోతుంది. 1 to 5 పోయమ్స్లో నుంచి ఒకటి ఇస్తారు కాబట్టి అది రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయినట్టే. మీరు 1 to 5 పోయమ్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి చాలు, ఇంకా అవసరం లేదు. ఇంకా ఫస్ట్ బిట్ కంప్లీట్ అయినట్టే. ఫస్ట్ బిట్లో ఈ 1 to 5 పోయమ్స్ బాగా నేర్చుకొని పోయం రాయండి. పోయం తర్వాత పోయిట్ ఇంట్రడక్షన్ రాయండి. పోయిట్ ఇంట్రడక్షన్ అయిన వెంటనే భావం కంప్లీట్ రాసేసేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రాయాలనేది లేదు. సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటూ మీ ఓన్గా కొద్దిగా సెంటెన్స్ యాడ్ చేస్తూ రాయొచ్చు. తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ మీడియంలో రాసే ఇంగ్లీష్ పిల్లలైనా సరే, తెలుగు మీడియంలో రాసే తెలుగు లాంగ్వేజ్ పిల్లలైనా సరే కొద్దిగా యాడ్ చేస్తూ మీరు రాసేయచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మెటీరియల్లో ఉన్నదే రాయాలని ఏం రూల్ లేదు. మనకు అక్కడ మీనింగ్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. ఓకే.